ఇంట్లో కూర్చొని ఒక యాప్ ప్రమోట్ చేస్తే 50,000 ఈ కాలంలో 50,000 సంపాదించడం ఒక స్టాక్ ఇచ్చుకుంటాడు, నెలకు సంపాదిస్తాడు ఒక 70,000. అలాంటిది మేము ఇంట్లో ఏసీలో కూర్చొని ఒక వీడియో చేసిస్తే మాకు 50,000 వస్తాయి. కానీ ఏ రోజు కకృతి పడలేదు. బాలరాజు నాకు ఒకటే చెప్పిన, అమ్మాయి ఇలాంటివి చేయకూడదు, ఎప్పుడు జనాలకి మనం హాని చేయదు, మనం మంచి బ్రాండ్ ప్రమోషన్ చేద్దాం. వాడిచ్చే 10,000కైనా సరే రోజు 60 కిలోమీటర్లు నేను ఏమంటే ట్రావెల్ చేసి మరీ చేస్తున్నాను. ఈ రోజు అలా కూడా చేస్తా, ఎందుకనంటే మరి ట్రావెలింగ్ ఎక్కువైపోయి ఇప్పుడు సమ్మర్ అలా కూడా ఉంటాయి కదా వేదాంత్. 10,000కి చేయలేము, నాకు ట్రబుల్స్ ఉంటాయి, ఇప్పుడు నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అన్ని అలాగే చేయలేము. కొన్ని 10,000కి చేస్తాం. అలా అని చెప్పి రోజు 10 ఎంత ట్రావెల్ చేస్తావు, ఎంత సిక్ అవుతున్నా నాకు తెలుసు. ఎంత సిక్ ఎంత వెయిట్ లాస్, నేను డైటింగ్ చేయకుండా వెయిట్ లాస్ 5 kilos వెయిట్ లాస్ అయ్యాను తెలుసా 1 month లో. అంత సిక్ ఉన్నా. ఇప్పుడు నువ్వు నన్ను చూస్తే షాక్ అవుతావు. సో దీని ద్వారా మీకు ఏం గుణపాఠం వచ్చిందంటే, రేపు పొద్దున ఎవడు ఏం ప్రమోట్ చేస్తా అని డబ్బులు ఇచ్చినా కూడా 1కి 100 సార్లు మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎంక్వైరీ చేస్తా ఇప్పటి నుంచి మాత్రం అలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ నేను చెయ్యను. అండ్ నాకు ఎవరైనా కాల్స్ చేయనియకబ్బా, నాకు హెడ్ఏక్ అవుతుంది. నేను ముందే చాలా అది ఆ అమ్మాయి కాల్ చేసి జస్ట్ టాక్ టు హర్ అండ్ ఈ పెయిడ్ ఇదంతా వద్దండి. నేను మాట్లాడతాను ఒకసారి.